హాయ్ హలో నమస్తే. చూడండి, ఇది స్పైడర్ ప్లాంట్ అనమాట. ఇది నాకు మా గార్డెన్ మీట్‌లో అంటే మా తోటి గార్డెనర్ కమలావతి గారని ఆమె ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాము. అప్పుడు ఆమె ఈ చిన్న ప్లాంట్స్ ఇచ్చారనమాట. బేబీ ప్లాంట్ ఇచ్చారు నాకొకటి. అది తీసుకొచ్చి నేను ఇలా కొబ్బరి చిప్పలో కొద్దిగా వర్మీ కంపోస్టు, కోకోపీట్ కలిపి వేసి ఆ ప్లాంట్ పెట్టాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అవుతుందన్నమాట పెట్టి. ఇది న్యూ ప్లాంట్ కూడా వచ్చింది. పక్క నుంచి ఇంకో ప్లాంట్ వచ్చింది చూడండి. ఆమె ఒక ప్లాంట్ ఇచ్చారు నాకు. ఇంకొక ప్లాంట్ కూడా వచ్చింది దాని పక్క నుంచి. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తా అంటే వేరే పాట్స్లోకి మార్చుకోవటం కోసం తీస్తున్నాను. చూడండి ఎంత బాగా రూట్స్ అన్నీ కిందన ఎలా అల్లేసుకుందో. దీన్ని ఇలా కూడా ఉంచేయచ్చు. కాకపోతే ఇంకొంచెం పెరుగుతుంది కదా అని చెప్పి కొంచెం ఇది పెద్ద ప్లాంటే అవుతుందండి. అంటే మన ఇండోర్ ప్లాంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీని మధ్యలోంచి ఒక కాడలా వచ్చి దానికి మళ్ళీ న్యూ ప్లాంట్స్ వస్తాయన్నమాట. దీని ప్రొపగేషన్ అలా ఉంటుంది. సో దీన్ని ఇలా 2 ప్లాంట్స్ కింద చేసుకుందామని ఇప్పుడు ఈ రూట్స్ అన్నిటినీ జాగ్రత్తగా విడదీసి పెడుతున్నాను. మామూలుగా ఇలా వేరే పాట్లకు మార్చుకోవచ్చు, కానీ నేను 2 ప్లాంట్స్ కింద విడదీయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రూట్స్ అన్నిటి విప్పుతున్నాను అనమాట. ఇలా జాగ్రత్తగా విప్పేసి వేరే పాట్స్లో పెట్టేసుకుంటాను. నేను దీనికి వేరే పాట్స్ అంటే నేను కూల్ డ్రింక్ బాటిల్స్ని కట్ చేసుకొని దాంట్లో ఈ వర్మీ కంపోస్ట్, కోకోపీట్ కలిపి కొంచెంగా మట్టి వేసి వెయిట్ లేకుండా చూసుకొని దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి అంత జాగ్రత్తగా విడదీస్తే ఇలా వచ్చినాయి. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్స్లో వీటిని ప్లాంటింగ్ చేసేస్తాను అనమాట. నాటేసుకుంటాను. వీటి నుంచి మళ్ళీ కొత్తగా వచ్చిన మొక్కల్ని వేరే వాళ్ళకు ఇవ్వచ్చు, వేరే పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని మళ్ళీ వాడతాను అనమాట. ఇదండి ఎలా ఉందో వీడియో.